ఎవరో ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు అంట పైనుంచి. అరే చూడరా ఇది, అరే చూడరా ఇది కాకుండా పైనుంచి ఇంకా పైన ఇంకోటి ఉంది, ఆ నుంచి కాలు ఇంత స్లిప్ అయినా అట్టే పోతాం. వెళ్ళిపోతున్నాం ఒకటేసారి. ఎట్లుంది దారి కిందకి? మొత్తం 3 wells, 1 ఇడొక 2 ఇడ 3, మూడో దానికి పోయినాం. మీద ఇంక ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఇక్కడ కింద ఇంకో వాటర్ ఫాల్ ఉంది, అదే దాటి మళ్ళీ దాని కిందకి ఇంకొకటి ఉంది వాటర్ ఫాల్స్. ఇది ఒక్కటే కాకుండా పైనుంచి ఇంకా పైన ఇంకోటి ఉంది, ఆ నుంచి వచ్చిన లొకేషన్ అయితే మస్తు ఉంది. ఇందాక మైక్ లేకుండా సౌండ్ వచ్చిందో లేదో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. అందుకనే వచ్చిన లొకేషన్ అయితే మస్తు ఉంది. సో ఆడొకటి ఉంది, మళ్ళీ ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, మళ్ళీ దాని కింద ఇంకొకటి ఉంది. అది మస్తు ఉంది లొకేషన్ అయితే. పక్కా రారే హైలైట్ ఉంది లొకేషన్ అయితే. ఇప్పుడే అయిపోయింది, స్నానం గీయటం చేసి రెడీ అయిపోయి మళ్ళీ పోతున్నాం. ఎందుకని బాగా ఉంది. ఇంకో మేము పోయేదారి చూపిస్తాం, నడుసు కూడా అవుతాం. మొత్తం హైలైట్ ఉంది, మీకు అనిపిస్తుందా లేదా? కాలు ఇంత స్లిప్ అయినా అట్టే పోతాం, అందుకే జాగ్రత్తగా. సో ఎట్లా చూసిరా, కింద ఒక వాటర్ ఫాల్ మామిడి చెట్టు కనబడుతుంది, దీని కింద ఒకటి ఉంది. పోతున్నాం పైకి. ఇది ఎట్లుంది దారి కిందకి? కొండలు కొండలు. నేనే కొంచెం మెల్లగా ఆచి చూసి దిగాలి. ఒక చేతిలో ఫోను బ్లాగ్ చేస్తున్నా, ఒక దగ్గర బ్యాగ్ ఉంది అలా మెడలో. పైకి ట్రెక్ చేసుకుంటా కానీ మస్తు ఉంది ఎక్స్పీరియన్స్. దిగుతున్నాం. ఆడ ఇంకొకటి ఉంది, మేము 3 levels దాటి పైకి పోయినాం. జాగ్రత్త. మొత్తం 3 wells, 1 ఇడొక 2 ఇడ 3, మూడో దానికి పోయినాం. మీద ఇంకా 2 levels ఉన్నాయి. మొత్తం లోయ. ఏయ్ పోవాలి జల్ది. నేను ఇంకా చెప్పులు ఇట్లా షూలు ఆటలోనే వేసిన, షూలు ఆటలోనే వేసిన నేను. ఎందుకు మళ్ళా బురద బురద ఉంటుంది అది ఇది అని. అన్ని పొక్కలు పొక్కలు ఏంలో పొక్క. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ వచ్చేసినాం కిందకి. తాగి సీసా గ్లాసులు వాళ్ళ కొట్టి బీర్ బాటిల్ మా చెప్పుల్లో ముందే. వచ్చేసినామా ఇదిగా. ఇక్కడ ఇంకొకటి, ఈడొకటి, ఆడొకటి, దాని మీద ఒకటి, మళ్ళీ మేము పోయిన దాని మీద ఇంకా 2, ఇంకా దాని మీద ఇంకేం ఉన్నాయో తెలియదు. కనబడ్డాయి 5 levels కనబడ్డాయి. పోతున్నాం. నేను నుంచి ఎవరో ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు అంట పైనుంచి. ఇందాక మేము పోయినది అనిపించి జారి మరి ఇందాక లోకల్ వాళ్ళు చెప్పారు ఎవరు వేరే. 1 2 ఇక్కడికి అందరు రావచ్చు, ఆడవాళ్ళు ఈడవాళ్ళు అందరు రావచ్చు. మీదికి ఎక్కడైనా కష్టం. ఇక్కడికి వచ్చారంటే ఇక ఇట్లా నేను మీదకెళ్ళి ఇలా నడుచుకుంటా వస్తే అయిపోయి రోడ్ మనం పోదాం. ఇది ఒక చిన్నది ఉంది.
ఇట్లా ఒకటి ఈడొకటి దాని మీద ఒకటి మళ్ళీ దాని మీద ఒకటి మనం ఆడిపోయినాం పైకి. ఇగో వాటర్ ఫాల్కి వచ్చేదారు ఇట్లుంది. పోయి పైంట్ వేసుకొని వెళ్ళిపోం. ఫ్రెష్ వాటర్స్ వస్తాయి. కాలు కడుక్కుంటారు మాకు నడుకున్నాం. చల్లగా ఉన్నాయి రానాయన. చాలామంది వస్తారు. మధ్యాహ్నం 1 అవుతుంది వస్తారు చాలామంది. అంటే ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు అంతే. ఈ సీజన్ కాదంట, సీజన్ టైంలో నిండిపోతారు అప్పుడు. లొకేషన్ అయితే హైలైట్ ఉంది మొత్తం. ఆడుంది వాటర్ ఫాల్ వస్తుంది. ఈరోజు షాప్ గిట్టంగా ఉంది. కాఫీ మ్యూజియం దగ్గరికి పోతున్నాం. వాటర్ ఫాల్స్ అయితే అదొక్కటి ఉంది లాస్ట్, అదొక్కటి చూసుకొని పోవాలి. మ్యూజియం దగ్గరికి వచ్చినాం. చిల్డ్రన్కి 10 రూపీస్ అంట టికెట్. లోపల మ్యూజిక్ వస్తుంది అంతా. పోదాం. కాఫీ మ్యూజియం పోయి చూసి చాక్లెట్ డబ్బా కొన్నాగా అది ఏ టైం పోయింది. బ్యాగ్లోనే పోయింది. అది బ్యాగే పోయింది మొత్తం. బ్యాగ్లో చార్జర్లు అవి ఇవి ఉండే. గయా ఇది టాయ్స్ అనుకుంటారా? అది వస్తలేదు అన్నీ. కాఫీది పక్కన మస్తున్నాయి ఇక్కడ బొమ్మలు. చైర్లు కూర్చొని కట్టుకున్నాడు. కాఫీ టేస్ట్ చేద్దాం ఆయన. కాఫీ తాగడం ఒకటి. మైండ్ ఫ్రెష్గా లేనప్పుడు కానీ అలాంటి వాళ్ళు తాగాలన్నమాట. లీబర్ అలాంటి ఎవరైనా తాగవచ్చు. ఇది ఎందుకు చాలా మంచిది. రక్తం సరఫరా అవ్వడానికి కానీ మైండ్ ఫ్రెష్గా లేనప్పుడు కానీ తాగవచ్చు. ఇదైతే కోల్డ్ కాఫీ అయితే కోల్డ్లోనే తాగాలి. కాఫీ చిన్న కోల్డ్ కాఫీ మోకా దాంట్లోనే కోల్డ్లోనే ఏదైనా తాగవచ్చు. ట్రై చేసి తీసుకుంటే అయిపోతుంది అదే మీరు చేసుకోండి. లేదు మీరేం కావాలనుకుంటే ఎత్తనిక్ అన్నట్టు ఎత్తనిక్ మంచిగా ట్రై చేసి తీసుకోవాలి. నేను కాఫీతో చేసిన చాక్లెట్స్ నిజంలో ఏం లేదా అంతా 5 నిమిషాల్లో అది రావచ్చు బయటికి. నచ్చితే కాఫీ పౌడర్ కొనుక్కోవచ్చు. కానీ ప్రైజ్లు ఎక్కువనే. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర కొన్నాము. ఆడ తక్కువ ఉంది. కాఫీ వేయడానికి మంచిగా టేస్ట్. పోతున్నా అంట వస్తుందిలే. ఫస్ట్ ట్రైన్ టైం ఎక్కిస్తాం. ఇప్పుడే ఎక్కినాం ట్రైన్. ఇప్పుడే వచ్చింది. 4:30 అవుతుంది. ఇప్పుడు అరకు నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ట్రైన్ స్టార్ట్ చేయలే. బయలుదేరుతున్నాం ఇప్పుడు వైజాగ్. మళ్ళీ వైజాగ్లో ఒక 2 రోజులు ఉండేసి వెళ్ళిపోయాం. వైజాగ్లో ఎందుకు 2 రోజులు అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి. పోయేదాన్ని అయింది. కరెక్ట్ 4:35కి స్టార్ట్ అయింది. ఏ టైం కల్లా వైజాగ్ పోతామో చూద్దాం. స్టార్ట్ అయింది. పోతుంటే అరకుల రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. వైజాగ్కి ఎంత టైం పడుతుందో చూద్దాం. కరెక్ట్ 4:35 అవుతుంది టైం. పట్నం గోత్రంగా వెళ్ళిపోతున్నాం ఒకటేసారి. ఇంకా రాలేము కూడా. అలా చూస్తుర్రా ఏం మళ్ళా కాదా? అరే చూడరా ఇది బుర్రా పాడ అంటున్నా. వ్యూ అయితే హైలైట్ ఉంది బాబు.
నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్ని లొకేషన్లు అయితే. మబ్బులు కాళ్ళ కింద ఉన్నాయి. అదో అరే ఈడు ఇంత కిందకునే చూసినా మబ్బులు అదో బాయ్ వాళ్ళతే అది ఎట్లని చూస్తే టనల్ టనల్ అయిపోయింది. ఒఫో ఆ వ్యూ చూసి అరే వాటర్ ఫాల్ రా వచ్చాడు వాటర్ ఫాల్ ఉందా అయ్యా అరే వచ్చాడు వాటర్ ఫాల్ ఉంది ఆహా అయ్యా బ్రో రే కింద చూసావారా బాబు అరే ఏం లొకేషన్ ఉంది తెలుసా అరే మస్తు లొకేషన్ అయితే వచ్చింది అరే అరే ఏముందిరా నాయన అసలు ఈ వ్యూ మిస్ అవ్వదు అసలు వ్యూ మిస్ అవ్వదు. అరే ఏముందిరా నాయన కొండలు ఉన్నాయిరా ఇంకా ఫాగ్ ఒకటే కాదు. ఈ టనల్స్ వస్తున్నాయి ఓకే అప్పటి నుంచి ఇక ట్రైన్ మధ్యలో ఆపేసిండే ఇది కదా మనకు కావాల్సింది. మధ్యలో ఆపింది ట్రైన్ ఈ చెట్లు కొట్టేస్తే బాగుంటుంది. ఆహా టనల్ వచ్చిందిరా నాయన మళ్ళా పని చేస్తారు టనల్ లోపల అందుకే స్లో చేసిరు. జై బాలయ్య అరే బాలయ్య ఎందుకు వచ్చిన అసలు ఇక్కడికి అయ్యా అరే కింద వాటర్ ఫ్లో చూసిరా ఎట్లుందో కింద గాలిలో ఉన్నాం మేము. ఫోటో వేయాలని నా చేతులు చేయాల్సి వస్తుంది. ఆహా జన్మలు ఇలాంటి వ్యూ మిస్ కావద్దు అసలు అట్లుంది వ్యూ వేస్ట్ ఉంది ఇక ఆహా ఓ కెమెరాలా వేరే ఉంది కళ్ళతో చూసి ఇంకా వేరే ఉంది. అరే కింద వాటర్ లైన్ చూసిరా ఎట్లుందో ఎట్లా పోతుంది ఇట్లా ఇంకటి ఇంకా నోరే నాకు మంచి మాటలు వస్తాయి అట్లా ఏం లేదురా పాపం మళ్ళీ ఇట్లా ఎక్కడి పోయి ఆసా నువ్వు చిన్న ఆహా ఇలాంటి లొకేషన్ వాటర్ వస్తున్నాయి అటు గోడ వచ్చింది. ఆహా స్వర్గం బేటే ఏదో చీమిడిపల్లి అని ఒక ఊరు వచ్చింది ఇగో ఆడ లొకేషన్ చూడు అట్లనే చీమిడిపల్లి అనే ఊర్లో వస్తుంది ఊర్లో ఆపాడు. లొకేషన్ అయితే హైలైట్ ఉంది. వీడియో ఎట్లున్నా వీడియో అట్లనే అప్లోడ్ చేస్తా రా వీడియో ఇప్పుడు ఎడిట్ ఏం చేయాలి ఎడిట్ చేస్తా క్లిప్పులు యాడ్ చేసి ఇచ్చాను. 4:45 స్టార్ట్ అయితే ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి అన్నాడు అమ్మ ఎంత రష్ ఉంది అమ్మ రష్ ఉంది మొత్తం. ఇప్పుడు వచ్చింది ట్రైన్
కిరాంగులు ఎక్స్ప్రెస్ మళ్ళీ ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఎగ్జిట్ ఇటా బాయ్ మనం ఇటు నడుమాల మొత్తం లైటింగ్ వేసి ఆగస్ట్ 15 దగ్గర ఉంది కదా అయ్యో రైల్వే స్టేషన్ మొత్తం లైటింగ్ వేసారు 3 కలర్స్ తో పోదాం రూమ్ కన్నా ఎక్కడ పోయి చేద్దాం అడిగి పోయినాక రూమ్ అన్న డోర్ బెడ్ అన్న తీసుకొని చేస్తాం మళ్ళీ లాగిన్ చేద్దాం ఆడికి రూమ్ పోతున్నాం రూమ్ చూపిస్తా అన్నారు మొన్న వచ్చినప్పుడు ఉంది కాకుండా వేరేది తీసుకుంటాం మళ్ళీ కోచ్ రెస్టారెంట్ పోదాం అయితే రూమ్ తీసుకోం 5 మందికి 3 బెడ్ తీసుకో అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఓకేనా రైట్ బాయ్